ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం అత్యంత స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ దశలో రైతులకు ఇస్తానన్న 20,000 సంవత్సరం గడుస్తున్నా ముందస్తు పెట్టుబడి కింద ఇస్తానన్న 20,000 పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అటకెక్కించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు అని వాయిదాలు వేస్తూ సంవత్సరం గడిపారు. ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంగా ప్రతి చోట మీరు పెట్టే వేడుకల్లో ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే బీసీ మహిళలకి ప్రతి నెల 1,500 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఒక్క నెల కూడా చేయలేదు ఇప్పుడు దాకా, సంవత్సరం గడిచిపోయింది. అలాగే మహిళలందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. దాన్ని కూడా అటకెక్కించారు. వీటన్నిటితో పాటు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వటం లేట్ అయితే ఇంకా ఉద్యోగాలు ఇవ్వటంలో మిగిలి కనుకుంటే 5,000 చొప్పున నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలన్నీ అటకెక్కించారు. రోజువారీ రక్తాన్ని మరిగించి చెమటగా ఆటో తోలుకునేటటువంటి ఆటో కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో నడిపే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తామని చెప్పారు.